టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివల కాంబినేషన్ లో వస్తున్న భారీ మూవీ దేవరా పార్ట్ 1 శుక్రవారం భారీ లెవెల్లో రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తి చేసుకుని యూబీఎస్ సర్టిఫికేట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 2 గంటల 51 నిమిషాల రన్ టైమ్ తో ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉంది. కాగా సినిమా సెన్సార్ వాళ్ళ నుండి ఫస్ట్ టాక్ కూడా బయటికి వచ్చేసింది. ఆ టాక్ ప్రకారం సినిమా అనుకున్న రేంజ్ లో కనుక ఉంటే బాక్సాఫీస్ దగ్గర మాస్ బీభత్సం ఖాయమని చెప్పాలి. ఇప్పుడు కథ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయడం లేదు, కానీ సముద్రం చుట్టుపక్కల ఉండే వాళ్లకు భయం పుట్టించిన దేవరా సముద్రంలో ఎవ్వరు ఎలాంటి తప్పులకు పాల్పడకుండా చూసుకుంటాడు. కానీ సరైన సమయం చూసి దేవరను మట్టు పెట్టాలని చూస్తున్న విలన్లు ఎలా దేవరను అడ్డు తొలగించడానికి చేసిన ప్రయత్నాలు ఏంటి, భయస్థుడైన వర ఎలా భయాన్ని వీడాడు అన్నది ఓవరాల్ గా సినిమా కథ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ట్రైలర్ లోనే ఆల్మోస్ట్ ఇది రివీల్ చేయగా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. అవన్నీ కూడా సినిమా చూస్తున్న టైంలో ఓ రేంజ్ లో కిక్కిచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు సెన్సార్ వాళ్ళు. ఓవరాల్ గా కథ పాయింట్ కొంచెం బేసిక్ గానే అనిపించినా కానీ ఆసక్తి కలిగించే ట్విస్ట్లు, ఎక్సలెంట్ ఫైట్ సీన్స్, ఎన్టీఆర్ టెరిఫిక్ పర్ఫార్మెన్స్, అలాగే హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్, అనిరుద్ మైండ్ బ్లోయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అని, అలాగే సినిమా స్టార్టింగ్, ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ ఎపిసోడ్, అలాగే సెకండ్ హాఫ్ లాస్ట్ అరగంట బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా మారే అవకాశం ఉందని అంటున్నారు. కానీ కథ రొటీన్ గానే అనిపించడం, స్క్రీన్ ప్లే కూడా టేకాఫ్ అవ్వడానికి కొంచెం టైం పట్టే అవకాశం ఉండటం, అలాగే సెకండ్ హాఫ్ లో కథ కొంచెం డ్రాగ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉండటం లాంటివి కొంచెం డ్రాబ్యాక్స్ గా నిలిచే అవకాశం ఉందని, కానీ చాలా వరకు ఆడియన్స్ అంచనాలను సినిమా అందుకోబోతుందని సెన్సార్ వాళ్ళు చెప్తున్నారు. మొత్తం మీద గుడ్ ఫస్ట్ హాఫ్ అలాగే అబోవ్ యావరేజ్ లెవెల్లో సెకండ్ హాఫ్ ఉంటుందని ఇదే దేవరకు సెన్సార్ వాళ్ళ నుండి వస్తున్న టాక్ అని చెప్పవచ్చు. సెన్సార్ వాళ్ళ నుండి చాలా వరకు సినిమాలకు రెస్పాన్స్ పాజిటివ్ గానే ఉంటుంది, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక్కో సినిమాకు ఒక్కో సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుండి డిఫరెంట్ టాక్ లభిస్తుంది. కానీ దేవర సినిమాకు చాలా వరకు రెస్పాన్స్ అయితే ప్రస్తుతానికి అబోవ్ యావరేజ్ టు హిట్ లెవెల్ రిపోర్ట్స్ మినిమం ఉంటాయన్న కాన్ఫిడెన్స్ అందరిలోనూ వ్యక్తమవుతుంది. ముఖ్యంగా సినిమా వచ్చిన తీరు కానీ క్లైమాక్స్ ఎపిసోడ్ కానీ మేజర్ ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయని నమ్మకం వ్యక్తం చేస్తూ ఉండటంతో ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత ఇదే రేంజ్ రెస్పాన్స్ సినిమా సొంతం చేసుకుంటే ఖచ్చితంగా ఎన్టీఆర్ స్టార్ పవర్ తో సోలో రిలీజ్ ను అడ్వాంటేజ్ గా మార్చుకొని దసరా సెలవుల వరకు సినిమా బాక్సాఫీస్ ను ఏలే అవకాశం ఉంటుంది. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకోగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.